Today we are discussing about superposition theorem. దానికంటే ముందు ఏంటంటే టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ నెట్వర్క్ థియరమ్స్. నెట్వర్క్ థియరం వల్ల యూజ్ ఏంటంటే నెట్వర్క్ థియరం ఎందుకు ఉపయోగిస్తుంటే ప్రీవియస్ మనం కిర్చాఫ్ లాస్ 2 రకాలు కిర్చాఫ్ వోల్టేజ్లో కిర్చాఫ్ కరెంట్లో ఉపయోగించాం. ఆల్ బ్రాంచ్ కరెంట్స్ అండ్ ఆల్ బ్రాంచ్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీగా కిర్చాఫ్ లాస్ ఉపయోగించాలి. కేవీఎల్ కానీ కేసీఎల్ కూడా ఉపయోగించాలి. పర్టికులర్ బ్రాంచ్ కరెంట్ వాల్యూ పర్టికులర్ బ్రాంచ్ వోల్టేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీగా థియరమ్స్ కావాల్సిందే. ఈ థియరమ్స్ ఏంటంటే 8 టైప్స్ ఆఫ్ థియరమ్స్ ఉండేవి. సూపర్ పొజిషన్ థియరం, థెవెనిన్స్ థియరం, నార్టన్స్ థియరం, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం, కాంపన్సేషన్ థియరం, రెసిప్రోసిటీ థియరం, మిల్లీమెన్స్ థియరం, టెలిగన్స్ థియరం. దీస్ ఆర్ ది 8 థియరమ్స్. 8 థియరం కంపల్సరీగా ఇంపార్టెంట్ థియరమ్సే. ఫస్ట్ నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సూపర్ పొజిషన్ థియరం. దీని షార్ట్ కట్ ఏంటంటే ఎస్పిటి, సూపర్ పొజిషన్ థియరం, ఎస్పిటి. వాట్ ఈస్ ది స్టేట్మెంట్ ఆఫ్ సూపర్ పొజిషన్ థియరం? స్టేట్మెంట్: in any linear network with several independent and dependent sources, the overall response in any part of the network is equal to the sum of the individual response due to each independent sources with all other independent sources reduced to zero. In any linear network with several independent and dependent sources, the overall response in any part of the network is equal to the sum of the individual response due to each independent sources with all other independent sources reduced to zero. Another statement: according to superposition theorem, in a linear network containing 2 or more sources, the response in any element is equal to algebraic sum of the response caused by individual sources acting alone while the other sources are non-operate. సూపర్పోజిషన్ థియరం ఏమి లేదు. వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్ ఉంటాయి. అట్లీస్ట్ కంపల్సరీగా 2 సోర్స్ కంపల్సరీ ఉండాలి మనకి. వోల్టేజ్ సోర్స్ని షార్ట్ చేస్తాం, కరెంట్ సోర్స్ని ఓపెన్ చేస్తాం. అప్లికేషన్స్ ఆఫ్ సూపర్ పొజిషన్ థియరం. ఈ సూపర్ పొజిషన్ థియరం ఎక్కడెక్కడ అప్లికేబుల్ అనేది చదువుతాం. సూపర్ పొజిషన్ థియరం ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఎనీ లీనియర్ సర్క్యూట్ హ్యావింగ్ టైమ్ వేరింగ్ అండ్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్. ఇట్ ఈజ్ యూజ్ఫుల్ ఇన్ సర్క్యూట్ అనాలిసిస్. సూపర్ పొజిషన్ థియరం లీనియర్ ఎలిమెంట్స్కి అప్లికేబుల్. ఇది టైమ్ వేరింగ్ అండ్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్కి అప్లికేబుల్. లిమిటేషన్స్ ఆఫ్ సూపర్పోజిషన్ అంటే సూపర్పోజిషన్ థియరం ఎక్కడెక్కడ అప్లికేబుల్ కాదనేది డిసడ్వాంటేజ్ కింద వచ్చింది. ఏది? ఇట్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఫర్ నాన్ లీనియర్ ఎలిమెంట్స్. నాన్ లీనియర్ సర్క్యూట్స్ అంటే ఏమేమి ఉంటాయి మనకి? డయోడ్ వచ్చింది, ట్రాన్సిస్టర్స్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ లీనియర్ ఎలిమెంట్స్ ట్రాన్సిస్టర్ అండ్ డయోడ్. ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ఎనీ డిపెండెంట్ సోర్స్. 4 టైప్స్: కరెంట్ కంట్రోల్, కరెంట్ సోర్స్; వోల్టేజ్ కంట్రోల్, వోల్టేజ్ సోర్స్; కరెంట్ కంట్రోల్, వోల్టేజ్ సోర్స్; వోల్టేజ్ కంట్రోల్, కరెంట్ సోర్స్. ద షేప్ ఆఫ్ ది డిపెండెంట్ సోర్స్ ఈజ్ డైమండ్ షేప్డ్. ఇండిపెండెంట్ సోర్స్ అంటే ఏమి? వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్ అన్నమాట మనకి. ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ ఫర్ నెట్వర్క్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎనీ డిపెండెంట్ సోర్స్. ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పవర్, సిన్స్ పవర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది కరెంట్ ఆర్ వోల్టేజ్. పవర్ అనేది I²Rకి, V²R/Rకి ప్రపోర్షనల్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎంప్లాయిడ్ ది నెట్వర్క్ కన్సిస్టింగ్ ఆఫ్ లెస్ దాన్ 2 ఇండిపెండెంట్ సోర్స్. ఇచ్చిన ఈక్వలెంట్ సర్క్యూట్లో లిమిటేషన్స్ ఏంది? నాన్ లీనియర్ ఎలిమెంట్స్కి అప్లికేబుల్ కాదు. నెక్స్ట్ డిపెండెంట్ సోర్స్కి అప్లికేబుల్ కాదు. పవర్ అనేది స్క్వేర్ ఆఫ్ ది వోల్టేజ్ కానీ స్క్వేర్ ఆఫ్ కరెంట్కి అప్లికేబుల్ కాదు. నెక్స్ట్ లెస్ దాన్ 2 ఇండిపెండెంట్ సోర్స్ ఉండకూడదు. అట్లీస్ట్ 2 ఇండిపెండెంట్ సోర్స్ ఉండాలి, లేదా మోర్ దెన్ 2 ఇండిపెండెంట్ ఉండాలి, అప్పుడే అప్లికేబుల్. ప్రొసీజర్ టు వెరిఫై సూపర్ పొజిషన్ థియరం. Procedure to verify superposition theorem. Post 1. While
evaluating the superposition theorem, only one source voltage source or current source is kept in the network while making the other source equal to 0. This applies to each source present in the network. If there are two voltage sources V1 and V2 and one current source I1 in the network, first considered to be present in the network while making V2 and I1 equal to 0. The corresponding parameters current or voltage is found the particular element when the present. In the next step, V2 is considered while making the other source is 0. The corresponding parameters in the particular element is then determined. The same procedure is followed when the current source is considered. The values of parameters across a particular elements obtained during various sources are added and verified with the value of parameter obtained when all the three sources are present in the network. The superposition theorem is said to be satisfied if both values are equal. ఇప్పుడు 2 వోల్టేజ్ సోర్స్ 1 కరెంట్ సోర్స్ ఇచ్చాడు అనుకో, ఒకదాన్ని యాక్టివ్గా ఎలాగ వోల్టేజ్ సోర్స్ నుంచి కరెంట్ సోర్స్ని ద్వారా చేస్తాం మనం. నెక్స్ట్ ఇంకో వోల్టేజ్ సోర్స్ని యాక్టివ్ ఎలాగ తర్వాత ఇది 2 వోల్టేజ్ సోర్స్లు వచ్చి కరెంట్ సోర్స్ని చేస్తాం. వోల్టేజ్ సోర్స్ని షార్ట్ చేస్తాం, కరెంట్ సోర్స్ని ఓపెన్ చేస్తాం. టేక్ వన్ ఎగ్జాంపుల్. క్యాలిక్యులేట్, మనకి థియరీ కూడా ఇంపార్టెంటే. స్టేట్ సూపర్పోజిషన్ థియరం అండ్ వాట్ ఆర్ ది ప్రొసెస్ ఫర్ సూపర్పోజిషన్ థియరం అండ్ లిమిటేషన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ సూపర్పోజిషన్ థియరం అడుగుతాడు. ఇవన్నీ రాయాలి మనం. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 100% ఇంపార్టెంట్. థియరమ్స్లో కానీ మనకు ఏదన్నా ఈజియెస్ట్గా కానీ ఇవ్వాల్సింది ఇస్తాడు అనుకుంటే మటుకు 100% ఇది ఛాన్స్ ఉందన్నమాట. టేక్ వన్ ఎగ్జాంపుల్. క్యాలిక్యులేట్ ద కరెంట్ అక్రాస్ ఏ 3 ohm resistor in the circuit shown in figure using superposition theorem. Also calculate power across the 3 ohm resistor. 3 ohm resistors అనేది ఒక్కటే ఉంది మనకి. దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ, పర్టికులర్ బ్రాంచ్ కరెంట్లో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ కావాలంటే మనకి సూపర్పోజిషన్ థియరమ్స్ కావాలి. ఆల్ బ్రాంచ్లో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ కానీ వోల్టేజ్ వాల్యూ కావాలంటే మనకు కిర్చాఫ్ లాస్ రావాలంటే కిర్చాఫ్ కరెంట్లో వోల్టేజ్ రావాలి. సొల్యూషన్: లెట్ బి ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 3 ohm resistors. 3 ohm resistors కరెంట్ ఐ అనేది ఫ్లో అవుతుంది అనుకున్నాం. అప్లయింగ్ సూపర్పోజిషన్ థియరం, ఫస్ట్ షార్ట్ ది సర్క్యూట్ వోల్టేజ్ సోర్స్ అండ్ రెడ్యూస్ ది వన్. ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం ఇచ్చిన సర్క్యూట్లో వోల్టేజ్ సోర్స్ని షార్ట్ చేసాం. షార్ట్ సర్క్యూటింగ్ ది వోల్టేజ్ సోర్స్, ఓపెన్ సర్క్యూటింగ్ ది కరెంట్ సోర్స్ అనుకుని మనం 2 కండిషన్లు చెప్పుకున్నాం. 2 ఒకేసారి చేయకూడదు. ఫస్ట్ వన్ చేసిన తర్వాత ఏంది, మనకు అక్కడ వోల్టేజ్ సోర్స్ షార్ట్ అయింది అంటే 3 రెసిస్టెన్స్లు కనబడితే 1 యాంపియర్ కనబడుతుంది. అంటే వీఆర్ యూజింగ్ కరెంట్ డివిజన్ రూల్. కరెంట్ డివిజన్ రూల్ ఎప్పుడు ఎలా చేస్తాం మనం? I1 అనే కరెంట్ ఫ్లో అవుతుంది 3 ohm రెసిస్టెన్స్. I1 ఈజ్ ఈక్వల్ టు I1కి ఆపోజిట్ ఉన్న కరెంట్ ఏంది, 3 ohm రెసిస్టెన్స్కి ఆపోజిట్ ఉండేది 5 ఇంటూ షార్ట్ చేసిందికి వెళ్ళే కరెంట్ రెసిస్టెన్స్ వాల్యూ అంతా 10. 5 ఇంటూ 10 బై 10 ప్లస్ 3. 5 ఇంటూ 10 బై 10 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 50/13, 3.846 యాంపియర్. I1 ఈజ్ ఈక్వల్ టు 3.846 యాంపియర్. ఎప్పుడు? షార్ట్ సర్క్యూటింగ్ ది వోల్టేజ్ సోర్స్ అయినప్పుడు. నెక్స్ట్ ఓపెన్ సర్క్యూటింగ్ ది కరెంట్ సోర్స్. కరెంట్ సోర్స్ని ఓపెన్ చేసాం. కరెంట్ సోర్స్ని ఓపెన్ చేస్తే ఏమైంది, మనకి 10 ohm రెసిస్టెన్స్ 5 amperes అనేది 0 అయిపోతుంది. అక్కడ ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ ఈజ్ 0, వోల్టేజ్ వాల్యూ మ్యాక్సిమం ఉండేది కాబట్టి. అప్పుడు మనం ఏం చేస్తాం, మనం అక్కడ సిరీస్లో ఉండే కాబట్టి I2 కరెంట్ ఫ్లో అవుతుంది అనుకున్నాం అక్రాస్ 3 ohm రెసిస్టెన్స్లో. I2 ఈజ్ ఈక్వల్ టు 10/13, 0.7692 amperes. According to superposition theorem, we obtain the value of I is equal to I1 plus I2, that is equal to 3.846 plus 0.7692, that is equal to 4.6152 amperes. The current across 3 ohm resistors in is 4.6152 amperes, that is equal to power 3 ohm resistors లో ఫ్లో కరెంట్ వాల్యూ P is equal to I square R. I square అంటే ఆల్రెడీ ఐ వాల్యూ వచ్చింది 4.615 స్క్వేర్ ఇంటూ రెసిస్టెన్స్ వాల్యూ ఏంది 3 ohm, దట్ ఈజ్ ఈక్వల్ 63.9002 watts. పవర్ యూనిట్స్ ఏంది, ద పవర్ అక్రాస్ 3 ohm రెసిస్టర్ ఈజ్
63.902 watts. This is the superposition theorem. Example and superposition theorem, most very important.